కేరళలోని ప్రధాన ఆలయాల్లో గన్నేరు పూలను నిషేధించారు. రాష్ట్రంలోని మెజార్టీ దేవాలయాలను నిర్వహించే కేరళలోని 2 ప్రధాన ఆలయ బోర్డులు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు, మలబార్ దేవస్వం బోర్డులో పవిత్రంగా భావించే గన్నేరు పూలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గన్నేరు పూలల్లో ప్రాణులకు హాని కలిగించే విషపూరిత పదార్థాలు ఉన్నాయని భయాందోళనల నడుమ ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీడీబీ అధ్యక్షుడు ప్రశాంత్ చెప్పారు. ఆలయాల్లో గన్నేరు పూలకు బదులు తులసి, తేచి, రోజా పూలను సమర్పించాలని సూచించారు. టీడీబీ ఆధ్వర్యంలోని దేవాలయాలలో నైవేద్యాలు, ప్రసాదాలలో అరళి పూలను పూర్తిగా నిషేధించామని, వాటికి బదులు తులసి, తేచి, మల్లె, మందార, గులాబీ వంటి ఇతర పూలను దేవుడికి సమర్పించవచ్చని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు సూచించింది. అరళి పూలలో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు పలు అధ్యయనాల్లో తేలిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎండీపీ అధ్యక్షుడు మురళి వెల్లడించారు. 2 రోజుల క్రితం పతనంతిట్టలో ఓ గోవు, దూడ గన్నేరు పూలు తిని మరణించాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం గన్నేరు పూలు ఆకుల్లో ఒలియాండర్లు, కాడెనోలైడ్లు ఉంటాయని తేలింది. ఇవి మానవులు, జంతువుల హృదయంపై తీవ్ర ప్రభావం చూపుతాయట. తద్వారా ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ట్రావెన్కోర్ కేరళలోని 1248 ఆలయాలను నిర్వహించే బాధ్యత టీడీబీ తీసుకోగా ఎండీబీ 1400 దేవాలయాలను నిర్వహిస్తోంది. అలప్పుజాలో ఇటీవలి ఒక మహిళ గన్నేరు పూలు, ఆకులు తిని మృతి చెందిందనే వార్తలు వచ్చాయి.